హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అన్నయ్య పెళ్ళి ఎలా జరిగిందో, ఆ రోజు మార్నింగ్ నుంచి మొత్తం పెళ్ళి అయ్యే వరకు మొత్తం వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మరిన్ని వీడియోస్‌కి మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబా వదిలేంటి అంత వంగిపోతుంది. బుజ్జి ఎక్కడుంది? బుజ్జి ఇప్పుడైతే మేము పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ ప్రధానం అనే పూజ చేస్తారు. సో దానికోసం మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ ప్రధానం పూజలో ఒక బంధు అయితే ఇస్తారు. అది బంధు ఆడపడుచు ఎవరైతే ఉంటారో, అదే పెళ్ళికొడుకు అక్క లేదా చెల్లి ఎవరైతే ఉంటారో వచ్చే వదినకి ఆ బంధు అనేది మెడలో వేయాలన్నమాట. సో ఇక్కడ నేను అక్క అయితే వేస్తున్నాము. అండ్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి ఇప్పుడు అమ్మాయినైతే మన ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి. సో అక్కడ పూజ అయిపోయింది, లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే మా ఇంటికి తీసుకువెళ్తున్నాము. ఫైనల్లీ మా విలేజ్లో అయితే అడుగు పెట్టేశాము. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది దిగితే మా విలేజ్ వస్తుంది. సో మాకు ఇక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఒక దుర్గమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి అకేషన్స్ ఏమున్నా ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు. అండ్ మా వదిన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది అయితే వచ్చారు వెల్కమ్ చెప్పడానికి. ఇక్కడి నుంచి మా వదిన్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం క్రాకర్స్ అండ్ బ్యాండ్తో వెల్కమ్ అయితే చెప్పేసామన్నమాట. సో మన ఇంటికి అయితే వదిన్ని ఇప్పుడు తీసుకెళ్ళిపోదాము. అండ్ అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి అయితే వస్తే ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటుంది. సో దీన్ని విడిదిల్లు కింద ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా మన వాళ్ళు చాలామంది వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. అయితే అయిపోయింది. బాబా వదిలేంటి అంత వంగిపోతుంది. రెస్పెక్ట్ పట్టుకున్నాను.
అండ్ ఇది చాలామందికి తెలిసిందే. పెళ్ళికూతురు లేదా పెళ్ళికొడుకు ఎవరైతే మేనమావయ్య ఉంటారో వాళ్ళనేది పానకం కాబట్టి తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి, అంటే ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళు వచ్చారు కదా! సో, వాళ్ళకి ఫస్ట్ మనం పానకం అనేది ఇవ్వాలన్నమాట అందరికీ. అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు తరపు వారందరూ, పెళ్ళికూతురు తరపు వారందరూ ఒకే చోట కలుసుకొని ఇక్కడ పానకం తాగిన తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా ప్లేట్స్. సో, అవి పసుపు అండ్ శనగపిండి ఉంటుంది. అవైతే ఒకరికొకరు పాముకోవాలన్నమాట. అంటే ఇదొక చిన్న సెలబ్రేషన్‌లా చేసుకుంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఫస్ట్ అయితే నేను మా వదినకి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ పానకం నేను మా వదినకి తాగించాలి. అండ్ నెక్స్ట్ తనైతే నాకు తాగిస్తుంది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ తాగుతారనమాట. ఇప్పుడు మొదలవుతుంది మన అసలైన ఆట అనమాట. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదండి ఫైనల్లీ ఎదిరింతలైతే అయిపోయినాయి. ఇలా చాలా జరుగుతుందనమాట మా సైడు తెలుగువారి పెళ్ళిళ్ళంటే. అండ్ ఒక్కసారి మన డెకరేషన్ ఎలా ఉందో ఒక లుక్ అయితే వేసేద్దాము.
ముహూర్తం అనేది చాలా ఎర్లీగా వచ్చేసింది. సో, దానికోసం రిసెప్షన్‌కి పెట్టేంత టైం లేదు, సరిపోలేదు. సో, దానికోసం మేము రిసెప్షన్ అయితే పెట్టలేదు. అండ్ అరౌండ్ అప్పటికే 7 అయిపోయింది. ఇప్పుడు కాలుగళ్ళు తీసేది ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది ఫస్ట్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్టేజ్ పైకి వాళ్ళని తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. అండ్ ఇక్కడ మాకు కొంచెం సిట్టింగ్‌కి జస్ట్ స్టేజ్ ఆపోజిట్‌లో పెట్టారనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్ మీద ఫోటోషూట్ వీడియోస్ అండ్ హల్దీ వీడియోస్ అయితే వేసి చూపిస్తున్నారు. సో, అందరూ చక్కగా కూర్చొని అయితే చూస్తున్నారనమాట. వాళ్ళకి బోర్ ఫీలింగ్ రాకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో అనేది మనకి డిన్నర్ సెక్షన్ పెట్టారు. చూడండి చాలా స్పేస్‌లో అయితే పెట్టామనమాట. అండ్ ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంది. నెక్స్ట్ టిఫిన్స్ కూడా మీల్స్ అరేంజ్ చేశారు. ఫైనల్లీ కాలుగళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళని కూర్చోబెట్టి అందరూ దీవిస్తారు అక్షింతలు వేసి. నెక్స్ట్ మంగళతను వచ్చి కాలు గోర్లు ఇవన్నీ తీస్తారనమాట ఫార్మాలిటీకి. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరికీ ఇది అయిపోయిన తర్వాత ఇద్దరికి కలిసి మంగళ స్నానాలు అయితే చేయించి పెళ్లి బట్టలు కట్టి స్టేజ్ పైకి తీసుకెళ్తారు.
పెళ్ళికి పరమార్థం చెప్పే వేద మంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళ వాయిద్యాలు సాక్షిగా అండ్ మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులందరి మధ్యన పెళ్ళైతే చాలా ఘనంగా జరిగింది. అండ్ ఫోటోగ్రఫీ వాళ్ళు అందరికీ ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టారు. లాస్ట్‌లో మాకు నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం ఇది. అండ్ పెళ్ళిలో జరిగిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో అయితే మాకు వేశారనమాట. నిజంగా ఇది చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మేమెవరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత తీశారు. అప్పటికప్పుడు వీడియో ఎడిట్ చేసి వాళ్ళు మనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది అయితే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్‌హెచ్ ఫోటోగ్రఫీ. అండ్ నిజంగా చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారనమాట. అప్పటికప్పుడు ఈ వీడియో చూసి అంత బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకొకటి అన్నిటికన్నా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మా తాతయ్య గారు చనిపోయి చాలా ఇయర్స్ అయింది. అంటే మా చిన్నప్పుడు చనిపోయారనమాట. అండ్ మేమంటే చాలా ఇష్టం మా తాతయ్య గారికి. సో మా తాతయ్య ఏఐ వీడియో ద్వారా తను మ్యారేజ్‌కి వచ్చి వెళ్ళినట్టు ఒక వీడియో అయితే క్రియేట్ చేసి మాకు ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న అవునా? బుజ్జి ఎక్కడుంది? బుజ్జి, అమ్మ బుజ్జి, నేను వచ్చేసాను రా. ఇక్కడే ఉన్నా. అండ్ వచ్చినట్టే కాదు, వచ్చి మా అందరితో మాట్లాడినట్టు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. నిజంగా ఏఐ వీడియో అనేది నిజంగా మనతో మనిషి ఉన్నట్టే అనిపించిందనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ ఈ మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ కొంతమందిని మేము చాలా మిస్ అవుతున్నాము. నిజంగా వాళ్ళు లేని లోటు పెళ్ళిలో మాకు చాలా క్లియర్‌గా తెలిసిందనమాట. అండ్ చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న గొడవలు, మనస్పార్థాల వల్ల రాలేకపోయారు. అండ్ మేమైతే వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం. ఇప్పటికి కూడా స్టిల్ రాలేదు అని చెప్పేసి. అండ్ లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ తాడు పెళ్ళికి మేము గోల్డ్‌ది తాడు పెట్టామనమాట. సో అది నా హ్యాండ్ బ్యాగ్‌లో నా దగ్గరే ఉండిపోయింది. మమ్మీ చెప్పారనమాట పంతులు గారికి తాళి కట్టినప్పుడు ఇవ్వి అని చెప్పేసి. వాళ్ళు నన్ను అడగలేదు. నేను వాళ్ళకి ఇవ్వలేదు. హడావుడిలో ఉండిపోయాము. సో మొత్తం అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ ఫైనల్‌గా గోల్డ్ చైన్ అనేది తన మెడలో లాస్ట్ మళ్ళీ అన్నయ్య వేస్తున్నాడనమాట. అలా జరిగింది. మా వదిన పాడుతుంది రేపొద్దుట. చూపిస్తా చుక్కల్ని చూపిస్తా ఆ సాంగ్. అండ్ మొత్తం పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:32 అయిపోయిందనమాట. ఇప్పుడు హారతి ఇస్తున్నాం తనకి ఇంటి లోపలికి. హారతి ఇచ్చిన తర్వాత ఒకరినొకరు పేర్లు చెప్పమని చెప్పేసి లోపలికి అయితే ఆహ్వానించారు. నేను మా ఆయన చేసవచ్చు. నేను మా ఆడవాడు. నేను మా ఆయన చేసవచ్చు. చెప్పు. నేను మా ఆయన చేసవచ్చు. చెప్పు అని
ఏదో పాట ప్రాక్టీస్ మధ్యలోకి వెళ్ళి పైకి 3 సార్లు అయ్యా. కొంచెం కొంచెం తీసుకో, కొంచెం కొద్దిగా అండ్ మా సాంప్రదాయం ప్రకారం వడి బియ్యం అయితే ఉంటాయి కదా, సో అవి ఒక్కొక్క రూమ్కి 3 టైమ్స్ పైకి బియ్యం అయితే చల్లుతారనమాట. ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూమ్స్కి మనం తీసుకెళ్ళి వేయించాలి. ఇదండి ఫైనల్లీ పెళ్లి వ్లాగ్ అయితే. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.